పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ను పల్నాడు జిల్లా డీసీఎం ప్రసన్న తనిఖీలు చేశారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ల్యాబ్లను తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ఉద్యోగులు విధులకు సరైన సమయానికి రావాలని డీసీ హెచ్చరించారు. రాని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెట్వర్క్ హాస్పిటల్ ఉంది. మీకు టిపాస్ బయట ఒక 3000 అలా అవుతుంది. అక్కడైతే ఫ్రీ సర్వీస్ ఇస్తారు. అది మేము పేషెంట్స్కి చెప్పాలి. మీ మీడియా ద్వారా దాన్ని కూడా తెలియజేస్తే మేము గైనకాలజిస్ట్కి చెప్తున్నాం. టిపా కావాల్సిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు గుంటూరు వెళ్ళి ఫ్రీగా 3000 రూపాయల టిపా చేయించుకొని వచ్చేసి అది ఎన్టీఆర్ వైద్య సేవలో జరుగుతూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మేము సూపరింటెండెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓపీ పరంగా కానీ సర్వీసెస్ పరంగా కానీ సత్తెనపల్లి బాగుంది మాకు. తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి ఎస్ఎన్సియు, ఇప్పుడు మనకి ఎంబీఎస్యు ఉంది పిల్లలకి. అలాగే ఇప్పుడు ఎస్ఎన్సియు శాంక్షన్ అయింది. దానికి కాను స్థలం ఎలా చేయాలి ఏంటని ఇప్పుడు ఇందాక మనం చూసాము. మధ్యలో ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలి అనేది దానికోసం మనం ఆలోచిస్తున్నాము. తర్వాత ఈ హెల్త్ రికార్డ్స్ చేయడం వల్ల మనకి పేషెంట్కి ఒక కార్డు మనం డెవలప్ చేస్తే 40 రూపీస్ గవర్నమెంట్ నుంచి